హాయ్ గైస్, దిస్ ఇస్ విలేజ్ పాట అనిల్. గైస్ వస్తుంది ఆడబిడ్డ వీడియో వస్తుంది, టెన్షన్ పడకూరి. సో ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ చేసుకొని నేను వెళ్ళిపోతాను అనమాట. గైస్ ఇవి వచ్చేసి ఛార్జింగ్ స్కూటీ వెహికల్స్ ఎట్లున్నాయి చూడుర్రి. ఈ కంపెనీ వచ్చేసి చేవెళ్ళలో ఉంది. కంపెనీ నేమ్ వచ్చేసి రొయోటో ఎలక్ట్రిక్స్ ఛార్జింగ్ వెహికల్స్ అని ఒక కంపెనీ. గైస్ వీళ్ళు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద కంపెనీ అనమాట. సో వీళ్ళు ఏం చేసిరంటే మన తెలుగు వాళ్ళకు మంచి బెస్ట్ సర్వీస్ అందించాలని చేవెళ్ళలోని పెద్ద అసెంబ్లీ ప్లాంట్ పెట్టిర్రు. సో వీళ్ళు వచ్చేసి తెలంగాణలో ఆంధ్రలో ఎవరైనా డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు ఒక మంచి అవకాశం అనమాట. సో ఈ వెహికల్స్ మనం షోరూమ్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 2 lakhs పైగా ఎర్న్ చేసుకోవచ్చు. గైస్ ఫస్ట్ అయితే మీకు బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ బండ్లు వచ్చి వీళ్ళ దగ్గర మొత్తం 9 మోడల్స్ ఉన్నాయి. సో బండి లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 32,990 రూపీస్. బండికి లిథియం బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 2 years వ్యారంటీ అనమాట. ప్లస్ ఇంకా చార్జర్ కూడా వస్తుంది. బ్యాటరీ వచ్చేసి వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, స్మార్ట్ BMS కూడా ఉంటుంది అనమాట. సో గైస్ ఇంకా మరి ఇంకెందుకు లేట్, ఎవరైనా డీలర్షిప్ తీసుకోవాలంటే వీళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నా అండ్ డిస్క్రిప్షన్లో ఉంది. వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో ఈ అడ్రస్ వచ్చేసి నియర్ బై హైదరాబాద్ చేవెళ్ళలో ఉంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే వెహికల్ కొనే ప్రతి కస్టమర్ కి బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది. ఇన్సూరెన్స్ పైన 100% క్లెయిమ్ కూడా ఉంటుంది. అదనమాట సంగతి. మరి తొందరగా వచ్చి మీ డీలర్షిప్ తీసుకోండి, మంచిగా షోరూమ్స్ పెట్టుకోండి. ఓకేనా గైస్? ఇప్పుడు నువ్వు హ్యాపీయానే? హ్యాపీయా పవన్, ఎందుకు అట్లా అడిగినావు? అట్లా కాదే, నువ్వు అనుకున్నా నన్ను పెళ్లి చేసుకున్నావు, పెద్ద వంశ పంచాయతీ కూడా అయిపోయింది, మీ అమ్మ నాయన గిట్లా ఒప్పుకున్నారు, అందుకే అడుగుతా అన్న. హ్యాపీనే, పంచాయతీ కూడా అయిపోయింది. కానీ కానీ ఇంకా కానీ ఏంది? మా అమ్మ ఒప్పుకుంది అన్నావు కదా, మా అమ్మ ఏడు ఒప్పుకుంది పవన్? మీ అమ్మ ఒప్పుకుంటేనే కానీ నిన్ను మా ఇంటికి పంపించింది. ఒప్పుకుంటా కాదు పవన్, ఏం మాట్లాడలేక ఏం చేయలేక పంపించింది. అంటే ఇప్పుడు మీ అమ్మ ఒప్పుకోలేదంటావా? అవును పవన్, ఒప్పుకోలేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికి ఒప్పుకోదు కూడా. గదేంది, మొన్న పంచాయతీలో మీ అమ్మ ఒప్పుకుంది కదా మీ పెద్ద మనుషుల ముందే? మా అమ్మ ఒప్పుకోలేదు పవన్, అందరు కలిసి ఒప్పించిర్రు. ఒప్పించిందంటే ఒప్పుకున్నట్టే అర్థం కానే. అట్లెట్లుంటది పవన్? మా అమ్మ సొంతంగా ఒప్పుకుంది వేరే ఉంటుంది, పెద్ద మనుషులందరూ కలిసి ఒప్పించింది వేరే ఉంటుంది కదా. నీ అమ్మ ఒప్పుకునేది ఉంటే పెళ్లి కాక ముందు నువ్వు నేను వెళ్ళి అడిగినప్పుడే ఒప్పుకునేది కదా. ఏమో పవన్, తప్పు చేసినా అనిపిస్తుంది. ఊరందరి ముంగట మా అమ్మ నాన్న నిలబెట్టడం కరెక్ట్ కాదు కదా. అగో, మీ అమ్మ నాయన నిలబడ్డారానే? మా అమ్మ నాయన నిలబడలేదా? వాళ్ళు కూడా నిలబడ్డారు కదా. అయ్యో, ఇప్పుడు నువ్వు అంత సీరియస్ ఎందుకైతున్నావు పవన్? మరి లేకపోతే అట్లా కాదు, ఒక్కసారి నువ్వు మా అమ్మ నాన్నని మీ బిడ్డను మంచిగా చూసుకుంటాను అడిగితే ఏమైంది? ఇక మీ అమ్మ నాయన నా మాట వింటారు. ఆడ పెద్ద మనుషుల మాటనే లెక్క చేయట్లేదు వాళ్ళు, నా మాట వింటారు వాళ్ళు. ఆడ మా అమ్మ వెనెలా వెనెలా అని పిలుస్తుంటే ఎంత ఏడుపు వచ్చింది తెలుసా? ఇప్పుడే కానీ అట్లా అయినాయి, అన్నీ సెట్ అవుతాయిలే. అయినా మీ పెద్ద మనుషులు మా పెద్ద మనుషులు ఒప్పుకున్నారు కదా రిసెప్షన్ పెట్టిస్తా అని. మా అమ్మ రిసెప్షన్, సరే చూద్దాంలే, పా పోదాం. మామా ఏమనుకున్నా కానీ మన పవన్ గారు వస్తామ్మా, డేంజర్గా ఉంది. అంతమందిలో ఒకటే లేవని మాట్లాడుతుంది, షాక్ అయిపోయినా నేను. అబ్బో, ఏమనుకున్న వాళ్ళు దాని నోరుకే భయపడాలి. అబ్బో నిజమేనే. అబ్బా ఈడ కాకపోతే పోలీస్ స్టేషన్లకు పోతా, లేకపోతే కోర్టుకు పోతా అని మాట్లాడబట్టే, అంతేగాని ఒప్పుకోవట్లేదు. దాని ఊరంతా ఒకటి చేసిందా? పెద్ద మనుషులు చెప్పినా ఇంటలేదు, వాళ్ళ దిక్కులు చెప్పినా ఇంటలేదు, మన దిక్కులు చెప్పినా ఇంటలేదు. కోర్టుకు పోతా, పోలీస్ స్టేషన్ పోతా, ఆ సర్పంచే అంత ఇబ్బంది పడే. ఏం చేస్తాము? అటు ఇటు ఒప్పిస్తే నలుగురిలో మెప్పిస్తావు కదనే. మరి డిన్నర్ ఎప్పుడు పెడతావు పవన్ గాంధీ? చూద్దాం, చేత గడిపియాలి కదా కులపోలను.
ఏదోటి చేద్దాం. ఇక పంచాల మధ్యలో నేను లేచి మాట్లాడుతుంటే నువ్వేమిరా లేచి మాట్లాడిక నన్ననే ముఖం పట్టుకోరే. ఆ మాటకు బడే కోపం వచ్చింది. పెద్ద మనుషులు ఉన్నారని ఊకున్నా నేను. ఏం చేస్తాం, ఆ 10 మంది ఎట్లా మాట్లాడుతుంది? మొగోళ్ళ మీదకే మాట్లాడబట్టే. ఇంకా అయ్య మంచిగా ఉన్నాడు, ఏం సప్పుడు చేస్తలేడు ఆయన. మరి గసంటే ఆమె మన ఇంటికి వస్తా అదే ఇంట్లో ఈసారి ఇచ్చుకొని వాళ్ళ కుల పెద్ద మనుషులు మాట్లాడుకొని మరి మనకు అందరం కలుద్దాం, కలిసి దావత్ చేద్దామని మరి మన ఇంటి దాకా వస్తుందా? ఇగో అల్లుడు, కులపొల్లు అయితే కలిసి చేసుకుందామని చెప్పారు వాళ్ళు. వాళ్ళు వస్తే ఇద్దరం కలిసి చేసుకుంటాం మంచిగా, రాకపోతే మనమే చేసుకుంటాం. వాళ్ళు చేసేదేమున్నది? ఏమోనే మామ, ఆమె ముఖం ఆమె వాళ్ళకని చూస్తే మాత్రం కలిసిపోయేటట్టు మన ఇంటికి వచ్చారు లేనే లేదు. నాయనా అన్నం వేసుకురావాలనా? ఏ వద్దు బిడ్డ, కడపందా మందంగా ఉన్నది, సరే అయినాక తింటది. అరే తిన్నాయినా, తింటే అయిపోతాయి కదా. టైం కూడా 10:30-11 అవుతుంది. తింటదిరా, జర అయినాక తింటది. సరే ఆయన తింటాడేమో అడుగు నాయనా, ఆయనకి వేస్తే పని అయిపోతుంది. అగో చక్కగా నన్నే అడగొచ్చు కదనే, నడమధ్యలో మీ అయ్యేందుకు? నేను నీతో మాట్లాడా, అర్థమవుతుందా? కానీ నేనే నీతో మాట్లాడుతున్నా కదనే. అయినా నేను నీతో మాట్లాడా. కాదు బిడ్డ, మీరు మధ్యనే ఉంటారు కదా, ఏమైంది మీ ఇద్దరి మధ్యలో? ఏమైంది, ఏం కథ? అట్లా అడుగు మీ బిడ్డ, అట్లా అడుగు. చెప్పు మీ అయ్యకి ఇప్పుడు మనకు పంచాయతీకి వచ్చినావు చెప్పు. నేనేం చెప్పా? ఇప్పుడు ఇంట్లో పోయినామనుకో చెప్ప మీద చూసుకుంటా, కూసో 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 చెప్పు. నువ్వు చెప్పరాగలడు, ఆమె చెప్తుంది. మొన్న వచ్చినప్పుడు కూడా అడిగినా, చెప్పలేదు. ఏదో తమ్ముని పంచాయతీకి వచ్చేదేమో అనుకున్నా నేను. అడగరాదే, మళ్ళీ నేనేం చెప్పాలి? అడుగు, నీ బిడ్డనే అడుగు. ఎందుకు బట్టలు చదువుకొని వచ్చిందో, ఎందుకు నాకు చెప్పకుండా వచ్చిందో నువ్వే అడుగు. అయ్యో మీ పంచాయతీ అలాగుండా. బిడ్డ చెప్పురా, ఏమైందిరా? ఏం చెప్తారు ఈయన గురించి? ఇగో నాయన, ఈయన చేసే పనులు నాకు ఒక్కటి కూడా నచ్చుతలేవు. ఏం నచ్చలేవా? నేను చేసే పనులు ఏం పనులు చేస్తున్నా? నిన్ను కొడుతున్నా, తిడుతున్నా, లేకపోతే ఇంకేమన్నా అంటున్నాడా? లేకపోతే మీ అమ్మగారింటికి వచ్చేమన్నా అంటున్నా? లేకపోతే నేను కాదని ఇంకెళ్తున్నా మాట్లాడుతున్నా? ఏ ఊపాలుడు కాపాడలేదు. లేకపోతే ఏంది మామ, నువ్వు చేసే పనులు నాకు నచ్చలేవంటే నువ్వేమనుకుంటావు? ఏం పనులు నచ్చలేవో మీ అయ్యకి ఎప్పుడు అయిపోతుంది. ఏందే మర్రే చూస్తున్నావు? నువ్వు బట్టలు చదువుకొని వచ్చిన సంగతి, నాకు చెప్పకుండా వచ్చిన సంగతి ఇప్పుడు మీ అయ్యకి చెప్పాలి. నువ్వు చెప్పు, ఎందుకు వచ్చినావు చెప్పు. రాకపోతే ఇంకా అన్నే ఉంటారు. నువ్వు చేసే చేష్టలకు, నువ్వు చేసే పనులకు. రాకపోతే ఏం చేస్తారు మరి? అవి మళ్ళీ అట్నే మాట్లాడుతావు. ఏం చేసినా అంటే చెప్పు. కాదు బిడ్డ, ఏదైనా ఉంటే చెప్పి రావాలి కదరా. రాగా నేను వద్దంటలేను, ఆయన ఏం పంపించకపోడు. చెప్పి రావాలి. చెప్పొస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు కదరా. సంసారం అన్నప్పుడు 12 ఉంటాయి, ఏదో చెప్పుకోవాలి. అగో నువ్వు కూడా ఏంది నాయన ఈయన దిక్కే మాట్లాడతావు? ఈయన వీళ్ళ అక్క గురించి తప్ప మా గురించి అసలే ఆలోచిస్తలేడు. ఏం ఆలోచించినా మా అక్క గురించి అంతగా స్వార్థంగా ఏం ఆలోచించినా అవి నువ్వు హాస్పిటల్ చూపిస్తాను తప్ప, హాస్పిటల్ తీసుకోవడం తప్ప. నువ్వేంది చూపించేది? ఆ అన్న లేడా తీసుకోవడానికి? నువ్వే పోవాలన్నా మొత్తం హాస్పిటల్కి? వాళ్ళు చూపించుకోరా మొత్తమే? వాళ్ళు లేరా మొత్తమే? అరే వాళ్ళు పట్టించుకోకనే, ఆయన చూపించకనే కదనే నేను దగ్గర నుండి తీసుకోవతున్నా. వాళ్ళు మంచిగా చూపిస్తే నేనేం తీసుకోవదును? కాదు బిడ్డ, వాళ్ళకైనా ఆడపిల్లనే, మనకైనా ఆడపిల్లనే. చూపిస్తుంది మధ్యలో పోయి నువ్వెందుకు కంట అవుతావురా? అరే చూపియనియే, కానీ ఈయన పైసలు పెట్టే చూపిస్తాడట. ఈయన కాడ అంతగానే ఉన్నాయా పైసలు? మా అక్కకి నా పైసలు పెట్టి చూపించకపోతే ఇంకెవరు పైసలు పెట్టి చూపిస్తా? మా అయ్యగిట్లో బతుకుంటే బాగానే ఉండు. మరి అర్థమవుతుందా? ఆయనదా కాదే మామ, మా అక్కల పరిస్థితి, వాళ్ళ అత్త పరిస్థితి నీకు అంతే ఎరికినాయి. దీనికి కూడా కావాలట్లా మాట్లాడుతుంది. అవి హాస్పిటల్కి పోతాడు, ₹1 కూడా ఇస్తలేదట మా బావకు మా అక్కకు. మొన్న ఉత్తగా బావ ఇద్దరు కలిసి హాస్పిటల్కి పోయిస్తే ఎందుకు పోయి వచ్చినామని పొట్టు కొట్టిందట. అందుకే ఇప్పుడు అక్క వచ్చి ఇంటి మీద ఉండే. ఇక మళ్ళీ ఇంటి మీద ఉన్నందుకు బావ మెల్లగానో ఎట్లా వచ్చిండు. వచ్చినందుకు నేను ఏం చెప్పినా, ఈయనే ఉండి చూపించినాక పంపిస్తా అని చెప్పిన. వాళ్ళకు కొడుకో బిడ్డను కొడితే వాళ్ళు నిమ్మలంగా ఉంటారు. అప్పుడు మన ఇంటికి రారని చెప్తే ఈయనతోనే అసలే. మళ్ళీ ఈసారి ఫస్ట్ సార్ అవగారు కాకపోతే ఇంకెవరు పెట్టుకుంటారా? వాళ్ళు పెట్టుకుంటారా? ఇక మీ అక్క గుడుతురు పిల్లలని ఫస్ట్ కాన్పు. గిసోటి మాటలు మాట్లాడితేనే అర్థమవుతుందా? ఏం కావాలో అది అవుతుంది. చూడే అడితా, ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? ఇట్లా మాట్లాడద్దు, తప్పు. ఎవరికైనా ఆడపిల్లనే చూపించుకోద్ది అని ఏదో కష్టం ఎట్లో తిప్పల పడారని వాళ్ళ అక్కకు చూపించుకుంటుండు. వాళ్ళ అత్తగారు చూపిస్తారా? వాళ్ళు ఎటువంటి మనుషులు? వాళ్ళ గురించి తెలిసి కూడా ఎట్లా మాట్లాడతావు? చూపేది ఏదో ఇబ్బంది పడి చూపిస్తుండే ఆయన. ఊక చిన్నదానికి పెద్దదానికి ఊక అలవద్దు, ఈ లొల్లు లేదురా. ఇట్లా పెట్టుకుంటేనే పోతే ఇక మేమెప్పుడు ఆయన బాగుపడేది? ఈయన చేసిన కష్టం అంతా వాళ్ళకి పెట్టుడేనా? ఎల్లకాలం వాళ్ళ పెట్టుకుంటే పోతావా? ఇలా అన్ని మెదడు తక్కువ పనులు. మెదడు పనులు ఏం కాదు, నేను బరాబరే మాట్లాడుతావు. నువ్వా మస్తు మాట్లాడతావు. ఊకో రాదురా. లేకపోతే ఆయన ఓకే వాళ్ళ చెల్లె కాలేజ్ ఫీజులు, వాళ్ళ అక్కకు దవాఖానలకు, వాళ్ళ అమ్మకు, అందరికి వాళ్ళకే పెట్టుడే. ఎన్నడన్నా నాకేమైనా పెడుతుండా?
గుళ్ళ కాడికి చాలు కానీ నడివిగా లేట్ అవుతుంది, అర్థమవుతుందా? అయ్యో పోతారా? కాదు ఏందో ఆయనతో ఓడగొట్టిపోతే అయిపోతుంది కదా పవన్ గాంధీ. ఇంకేమో ఎక్కడెక్కడ అయిపోయాయి కదా, పెద్ద మనుషులు మాట్లాడేది అయిపోయాయి. అయిపోయా? ఏమైపోయింది? వాళ్ళంతా గరం మీదనే ఉండరు. వాళ్ళు వస్తారా రారా కూడా తెలియదా మనకు. ఉండి ఆయన తోడకూడదాం, ఏదో ఒక డేట్ ఫిక్స్ చేద్దాం, పెద్ద మనుషులు కూడా మళ్ళీ ఒకసారి కలిసి వస్తా. మరి ఏమంటారు ఏం కథ? ఇదంతా అయిపోయినాక వదులుతీ. ఇప్పుడు ఏడైతుంది మా ముచ్చట? నువ్వు ఆ పెద్ద మనుషులతో మాట్లాడి వాళ్ళని వీళ్ళతో అంతా సెట్ చేసే వరకు వారం 10 రోజులు అవుతుంది. గప్పటిదాకా నేను గీడుండి ఏం చేస్తా, పోయి మళ్ళీ వస్తాం. అట్లా కాదు అల్లుడు, ఆ పిల్ల కొత్తగా వచ్చే వాళ్ళు గరం మీద ఉండరు, మంచిగా చెడావు. జర ఉంటే ధైర్యం వాళ్ళు ఉంటుంది, జర ఉండరాదు. ఏ గాలకు భయపడేది ఏముంది? ఇక పెద్ద మనుషులు మెప్పించుకుంటే ఎక్కడిదక్కడ అయిపోయాయి. గాలు ఏం చేస్తారే మళ్ళీ? ఇప్పుడు నేను ఉన్నట్టే కాదు. ఇగో నీ బిడ్డ చెప్పకుండా వచ్చింది, ఆ ముచ్చట మీద అమ్మ కోపంగా ఉంది. నువ్వు పోయి మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి. నేను అది ఇంటికాడ అంగడ ఎక్కడ ఉంది, ఇక్కడ బర్రెలు పాలు, ఇక ఇక అన్ని తెలియదు ఏముంది, పోయిస్తాం. నువ్వు ఫోన్ చేయగానే ఊరుకోసం ఎంత చెప్పే 10 నిమిషాలు అటు ఇటు అంతేగా. సరే మరి పోతే పోతే కానీ మరి బిడ్డ ఉండదు. ఎందుకంటే ఆ పిల్ల కొత్త జర భయపడుతుంది, ఆమెకు తోడు లేకుంటుంది, జర అలవాటు అవుతుంది కదా. సరే నీ పనులు చూసుకొని ఫోన్ చేయగానే రా. చూసినావా నాయన? ఇప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తుండు కానీ మా గురించి ఆలోచిస్తుండా? అబ్బా మామా, నీ బిడ్డకి ఎంత మంచిగా చెప్పినా తలకాయకి ఎక్కదే. ఏవో గిట్టే బదనం చేస్తుంది. బదనం చేస్తాం ఇక్కడ మా నాయన ఒక్క తీరుగా అన్నా కూడా సాల్తీగా నువ్వు ఉంటాను ప్లాన్ వేసావు, నిమ్మలంగా ఉండు, నేను పోయేస్తా. అర్థమవుతుందా? ఓ బిడ్డ ఆయనకి ఇంత అన్నం అయిపో, తినిపోతాడు. అన్నం పెట్టుకో, నేను బయటకు పోయేస్తాను. ఎడిపోతాను బయటకు వేస్తాను. జాగ్రత్త. పోయొచ్చిర్రా గుడికి? పోయేసాను. మా తమ్ముని చూసి నేర్చుకో. పెళ్ళై వారం కూడా కాలేదు, వాని పెళ్ళని మంచిగా గుళ్ళకు గోపురాలకు ఎట్లా తిప్పుతుండో చూడు. హలో, పెళ్ళైన వారం రోజులు 4 రోజుల కట్టే ఉంటుంది. తర్వాత అసలైన కథ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మీ తమ్ముడికి అప్పుడు అర్థమవుతుంది. అయినా నిన్ను గుళ్ళకి తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు. నిన్ను ఎన్ని తీసుకోయినా వేములవాడ, కొండగట్టు, యాదగిరిగుట్ట, కొమరెల్లి, కొండపోచమ్మ, భద్రాచలము, ఆఖరికి తిరుపతి కూడా తీసుకోవద్దు. మొన్నటికి మొన్న ఇటు మేడారం పోయేస్తాం కదా నేను మొన్న. ఇక నా గురించే పోయినవి. ఇక మేడారం మన కోసమే మొక్కితివి ఆడ. మేడారం తీసుకోలేదా అంటుండు. అక్క మేమిద్దరం గుడికి వచ్చినందుకు మీరు లొల్లి పెట్టుకోకండి అక్క. ఓ నెల ఆ ప్రసాదం అక్కకి ఇచ్చి కొన్ని నీళ్ళు తెపో, నాకు దూపు అవుతుంది అప్పటికెళ్ళి. అక్క కొబ్బరికాయలు అంత తినే జరగదు నాకు కూడా. ఇయ్యనండి ఇప్పటిదాకా నీకు అన్నం వేసిస్తా అంటే తిన్నావా? ఈ తిన్నాక అన్నం తింటా తీయ తల్లి. ఎవరో బామ్మర్ది మంచిగా పెళ్లి చేసుకున్నావు, పిల్లలు గుడికి తీసుకొని వచ్చినావు. మరి దావత్ ఎప్పుడురా? ఒక ఇట్లా అంటాడు. చెల్లె ఎప్పుడు ఇస్తారా దావతి? నాకేం తెలుసు అన్న, ఆయన అడుగు. వాడిని అడిగితే వాడు ఇచ్చినట్టేరా? చూడు తమ్మి, ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. అప్పట్లెక్క తినమంట అంటే నడవది, ఏదో ఒక పని చేసుకోవాలి. ఒరేవా, వాడిని ఇప్పటి నుంచే భయపట్టిస్తావే. మరి లేకపోతే నీ లెక్క అవుతాడు మరి. ఊకో అక్క, బావని గట్లా అంటావు. గట్నానాలు రాయనను నీకు తెలియదు. అంటవే అంటావు. మీ ఇంటికి వచ్చినా అని ఎన్నెన్ని మాట్లాడుతున్నావు అనుబిడ్డాను. నీ సంగతి ఎట్లా అయిపోలే గట్ల చెప్తా. అరే జర దానం ఇస్తారా కూర, ఇక తిని పోవాలి, లేట్ అవుతుంది. కాదన్నా, మొన్న నీళ్ళు ఇస్తుంది ఆయనవా? అక్కని తీసుకురమ్మన్నావు, ఇప్పుడు కూడా అన్నం అక్కని వేసుకురామన్నా. నేను ఎందుకు వేసుకొస్తా? మంచిగా అన్నావురా, మంచి పని అయింది. చెల్లె నువ్వు కూడా అలాదికే మాట్లాడుతున్నావురా. అయ్యో అన్న, ఉత్తగానే అన్న, నేను చేయి కట్టుకోపో అన్న వేసుకొస్తా. అక్క నువ్వు కూడా చేతి కట్టుకోపో, తిందాం. పవన్ నువ్వు కూడా ఎంత కష్టం వచ్చే కోడలు చేయాల్సిన పని మొత్తం నా బిడ్డ చేయబట్టే పని. ఇంట్లో ఏం చేయమంటావే నాయన? నీ కోడలు మా రాజుల కుటుంబంలో పుట్టింది. మరి అవ్వగారు ఇంటికాడ రెస్ట్ తీసుకుంటుంది. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారే? సరే గాని మీ అవేదిరా మరి. అమ్మ మిత్తి పైసలు అడకరా నీ పోయిందే? కాదురా, ఈ టైంలో మిత్తి పైసలు పోతారా మీ అమ్మ? నేను డ్యూటీ పోయింది ఉంటే. అమ్మ మిత్తి పైసలు అడకరా, నువ్వు డ్యూటీ వాడడానికి సంబంధం ఏంది నాయన? కాదు బిడ్డ, అన్నం ఉండాలి, టిఫిన్ పెట్టాలరా. నాయన నేను అన్నం వండినా, టిఫిన్ బాక్స్ పెట్టినా, నువ్వు కాలేజీ మొహం కడుకోపో, నేను పెడతా అన్నం నీకు. అమ్మ వండిరా బిడ్డ, నా బిడ్డ బంగారం రా. మీ అమ్మనే వేస్ట్. నాయన పట్టే నాది బిడ్డ. ఆ బిడ్డ రాత్రి అక్కడ ఫోన్ చేసినట్టుంది కదా. రారా అంటుండే. మరి ఏం చెప్పినవరా? ఏడనే నాయన, అమ్మనేమో అటు పోయింది, అదేమో అవ్వగారు ఇంటికాడ పోయి ఉన్నది. ఇప్పుడు నేను పోతే ఇల్లంతా ఆగం కాదా? దాని సేవాడికి నా బిడ్డ సంవత్సరం మొత్తం ఆగం అయిపోతుంది. ఏం చేస్తాను తీయే నాయన,
మన చక్కగా లేక దాన్ని ఏం లాభం? నాదే తప్పిట ఎర్రగా బుర్ర దాన్ని రూపాయి కట్టమీయకుండా కూడా పెళ్లి చేసుకొచ్చిన దాన్ని నేను. ఏం చెప్తామే నాయన, తమ్మినప్పుడు ఎవరు పిల్లని చెప్పాయి, అందుకే మనమే వేసుకుంటువి. అక్క అక్క ఏంద్ర పాడుకో, పిల్లలు ఇంట్లోకి రాబుద్ది కాదారా? బర్రెలే కొరుకుంటూ వస్తున్నావు. ఏందక్క నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు? ఎందుకు కొడుతున్నావు? అన్న బర్రె రే నా కోపం తెప్పేకరా, నేను షెడ్ దాన్ని. పో అన్నం వేసుకురా పో, తిరిగి వచ్చినా ఆకలి అవుతుంది. ఎటు తిరిగి వచ్చినావురా? ఇంకా దవాఖాన దిక్కే కదరా. అడుగుతుంటే నీళ్ళు మింగుతావేమ్రా చెప్పు. అవునక్క దావకనకి పోయినా, దావకన దిక్కే. ఏడు పోయినా తమ్మి? నువ్వు బక్కగానికి గోళీలు తీసుకురానికి పోయినక్క. వాడుకో, నీ బక్కగానికి నేను గోళీలు తెమ్మన్నానరా? తెమ్మన్నానరా నిన్ను? ఏందక్క ఎన్ని పూసిరే దాకా గుద్దినావు? నువ్వు గోళీలు దేనికి పోయినావు? ఆ డాక్టర్ పిల్లని చూడనికి పోయినావు. నాకు మాయకే. గా పిల్ల దగ్గర పోయినా నీకేనే తెలిసే. నీ లంగేసాలని నాకు మాయకేరా. ఏం చేద్దాం అక్క, నెల రోజుల నుండి తిరుగుతున్నా, ఆ పిల్ల వస్తలేదు, దాకా తెరసలేదు. అయ్యా సోకు చూడు, నెంబర్ లేదారా? ఆయన బోర్డు పైన రాసుంటే కదా నెంబర్, ఫోన్ చేయపోయినవరా? ఆ పిల్ల నంబర్ కు మస్తు సార్లు ఫోన్ చేసినాక కలసలేదు. ఆ పిల్ల ఫోన్ లో బ్యాలెన్స్ వేసుకున్నట్టుంది. ఆ పిల్ల డాక్టర్ రా, నీళ్ళకి బేవర్స్ కాదు. అబ్బా దానికంటే పెద్ద పోస్ట్ అయిపోతే అన్నం వేసుకురా పో, ఆకలి అవుతుంది. మొగాని ఇంత పడితే కాలేదు మొగానికప్పా. త్వరగా కనుక్కుంటా వేసుకురా పో జల్ది. అమ్మా కాళ్ళన్నీ నొస్తున్నాయి. నయ్య బిడ్డ బస్ స్టాండ్ కానుంచి నడవబడితే ఒక్క అటోడన్న వచ్చి పాడైతే లేకపాయ. ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ బాగా చెమట కారుతుంది. ఇటు ఇక్కడ కారుతుంది మళ్ళా. చేతులు వస్తున్నట్టున్నాయి. నీ రుద్దిరిచి పెడతా మరి. ఏదో పాప మన చెమటో తుడుస్తుంటా ఇటు అటు ముంగడానికి అని చెప్తున్నావు. అరే నువ్వు నిన్న బండేసుకొని ఇక స్టావియోల ఇంటి సైడ్ ఎందుకు పోయినావురా? ఓ నీ నీకు చెమట గట్టిగా చూసినందుకు ఇక పిల్లలు ఇంటి సైడ్ పోయినందుకు సంబంధం ఏముంది? ఉంటదిరా, నువ్వు చెప్పిన పని కాకుండా ఎక్స్ట్రా చేస్తే దానికే సంబంధం ఉంటుంది. వసాయి నువ్వు మీద దుడమంటే మీద దుడుతా, అరకాలకు చెమట పట్టినా దుడుతా, కానీ నన్ను అనుమానించాకే ప్లీజ్. వెరీ గుడ్. ఇక్కడ చూడు, మెల్లగా రా. అవునరా, అంగి మీదకి నువ్వు ఎందుకు వేసుకున్నావు? ఏ నువ్వు వేసుకోలేదని? అట్లా కాదు, ఈ తెల్ల చెట్టు మీదకి ఈ ఎర్ర చున్ని బాగుంటుందని వేసుకొని వచ్చిన. చున్నెవరన్నా ఆడోళ్ళు వేసుకుంటారా, మొగోళ్ళు కాదు. నా బాగా నీకు తెలుసా, నా బండి దుడుచురో, నా బండి పయ్య దుడుచురో, నా బండి ఇంజన్ దుడుచురో, ఏదో ఒక పని ఉంటుంది. ఆఖరికి నీ ముఖం దుడుచురో, ఏదో ఒక పని ఉంటుంది. అప్పుడు ఏం పెట్టి దుడవాలి? నా అంగి పెట్టి దుడవాలా, నా ప్యాంట్ పెట్టి దుడవాలా? నీ అంగి పెట్టి దుడురా, అయిపోతుంది. ఏం చేస్తున్నావు? ముఖం దుడు ముందు. ఓ పోడా, ఆ పోరి మొక్కాన్ని ఏం చెప్తానవరా? ఉగాది పండుగకు సున్నమెత్తున్నా, ఉగాది పండుగకు సున్నమెత్తున్నా, నీకెందుకే? నీ పోరనికినా సున్నం బదులు పెయింట్ వేసుకోరా. కలకల మెరుతుంది పోరి, కలకల మెరుతుంది పోరి. పోరిని పట్టుకొని అద్దుతాండు. నీ అదితే నీకేంది, ఈ పిల్ల నేను గుద్దుతే నీకేంది? నేను ఏదో ఈ పిల్లకి ఎండాకాలం కదా చెమట కడుతుందని దుడుస్తున్నా, ఇంకా ఆపడుతుంది ఈమె. కాదురా, నువ్వు చెమటే దుడుచుకో, ఇంకేమన్నా దుడుచుకో గానీ జరా అక్కను ఎక్కించుకపోయి ఇంటి దాకా దించరాదు, కాళ్ళు నొత్తున్నాయట. ఏహే చల్ కాని పని, వాళ్ళని ఎక్కాలంటే ఈ పిల్ల దిగాలే. ఓ పరి నువ్వు దిగుతావా? దిగది నాకు తెలుసు. పరి దిగదని పరి. నీ తప్పిసి బాడుకావు, నీ సంగతి మీ అయ్యకు చెప్తావు. అగో తలుపులు తీసే ఉన్నది, పొల్లింట్లో లేదేంది? ఓ శ్రావణి, అగో ఈ పిల్లు ఉన్నదా లేదా, సప్పుడు ఎత్తలేదు ఇంట్లో. ఓవా మళ్ళా కూర్చుంటావేంద్రా, కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి పోక. ఏ ఆగమ్మా, నడిచి నడిచి కాళ్ళని నొప్పులు వస్తున్నాయి. అదేదో కాలు చేతులు కడుక్కొని లోపలికి పోయి కూర్చుంటే అయిపోతుంది గారా. ఎండెట్లా కొడతాను చూడు. ఓ అమ్మ ఏమైందే? అటే వేయరు, పిలుస్తుంటే చెవులు వినబడతలేవా? ఆనవు ఇంట్లుండి మరి వచ్చిందని విశాఖ ఇంట్లోకి రాక నన్ను పిలుచుడు ఎందుకమ్మా? కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి ఎట్లా వస్తానే? కొన నీళ్ళు పట్టుకరాపో తాగుతా. పట్టుకోసది. పోరైతే జామున్నది.
అక్క డాక్టర్ ఏమన్నది? ఆగే కూర్చొని ముందు చెప్తా గాని. ఓ బిడ్డ జర నీళ్ళిరా. ఏంటి అక్క ఇవన్నీ? అవి హాస్పిటల్ పేపర్స్ తీయే, ముందైతే లోపల పెట్టు, మళ్ళీ దొరకైపోతే. నేనేమైనా తింటున్నానా మింగుతున్నానా అవే పోనీకి? అబ్బా పోయి వస్తే మీ పంచాయతీ ఏంది ఈడ? మరి చూడమ్మా పేపర్లు కూడా చూడనిస్తలేదు. అయితే కానీ మీ అన్న వచ్చిండా? ఏడొచ్చిండు? రానే లేడు. అబ్బా ఈ బాడకావ అయితే అత్తగారింటికి పోతే అటే అత్తకపోతాడు. ఈయనకో ఇల్లు గుర్తుకు రాదు, ఏం గుర్తుకు రాదు. అంటే వదిన అన్నే ఉంది కదనే, అందుకే అన్న వస్తలేడు. పోరి ఏం మాట్లాడుతున్నావే నువ్వు? కాదా? సరే దానికి కొట్టుడు ఎందుకు, చెప్తే అయిపోతుంది కదా. మాసాలు తీయగాని అన్నం వండినవా? ఏమైందే? అన్నం వండినవా లేదంటే గట్ల చూస్తున్నావు? వండినవా లేదా? ఆకలి అవుతుంది. వండినా గాని కూర. ఏమైందే? కూర వండలేదా? వండినా గాని మంచిగా కాలే. నీ వండనొట్ట చేస్తువేందే? ఎట్లా వండుతాయి ముందే? ఓది కాకలి అవుతుందంటే అది మంచిగా కాకపోతే తిడతారు నన్ను. అది మంచిగా కానే కాలే. పోయి వేస్తారా పో. ఇవ్వబాటు పేపర్ ఇందాక అడిగినావుగా, తీసుకో. ఇంట్లో పెట్టే. నన్ను అన్నోగా పెట్టుకో నువ్వే. అమ్మా వచ్చిన వారా దా. వచ్చిండే రాకుంటే అటే పోతానే. ఏమో కొడుక ఈనాడు అత్తగారింటికి పోతే వస్తలేవు గారా, అందుకే అడుగుతున్నా. ఇప్పుడే వస్తున్నావారా? మడతలు గిట్లా మంచిగా ఉందారా? మంచిగానే ఉంది అక్క. మరి దాని దోలక రాలేదేంద్ర పోడా, ఒక్కనివే వచ్చినావు? వస్తుంది. అగో పోరాడు అడుగుతుంటే నవ్వుతాడు. వస్తది అంటే ఎప్పుడు వస్తుందిరా? ఇప్పుడు నీ వెనక వస్తుందా లేకపోతే రేపు పొద్దుగాల వస్తుందా? ఏంటి అమ్మా అన్న వచ్చుడితోటే అన్న మీద పడుతురు? ఎంత పిల్ల సపడకుండా కాదన్నా, వదిన తీసుకొస్తే అయిపోతుండే కదా. నువ్వు కూడా ఎందుకు అన్న ఇచ్చి పెట్టేసి వచ్చినావు? నువ్వు కూడా ఇళ్ళకి తగ్గట్టే ఉన్నావు పాటు. అరే ఇచ్చిపెట్టి వచ్చినామంటే నేను ఊరికే ఇచ్చిపెట్టి రాలేరా? ఓ పని మీద ఇచ్చిపెట్టి వచ్చిన, ఓ పని ఉంది కాబట్టి. ఎందుకురా? ఇంకా పంచాయతీ అయిపోలేదా? ఇంకెక్కడదక్కడ కాలేదా? పని ఏం లేదు కానీ మరి పని అయిపోయినాక ఇంకెందుకు తోలుక రాలేదురా? ఇంకేం పని ఉన్నది? నేను తోలుకపోతా అని చెప్పిన. మా మామ ఏమన్నాడు, ఇక నిన్న మొన్న పంచాయతీ మాట్లాడితే కులపొలను పిలిచి చేయి గడిపించాడు చేద్దాము, 2-3 రోజులలో ఇక వాళ్ళని పిలుద్దాము, వాళ్ళు కూడా ఒకవేళ వస్తే అందరం కలిసి చేసుకుందామని నాతో మాట అన్నాడు. మరి దానికి ఈ పిల్లనికే తీసుకోతుంది అంటే, అరే ఆ పిల్ల పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చే ఇంటి పట్టుకు ఒక్కతే ఎట్లుంటుంది, ఇలా సోపతుండే రాదు ఎక్కడెక్కడ అయిపోయేదాకంటే ఉంచి వచ్చిన. దావతి పెళ్లి అయిపోయినాక ఇంకేం దావత్రా? చెప్తానే ఉండగానే ఆడు వాళ్ళు ఏమన్నా నలుగుట్లో పెళ్లి చేసుకున్నారు. ఇక వాళ్ళ అమ్మోళ్ళు కులపోలని చుట్టాలని పిలిచి దావత్ చేస్తారేమో. అవునరా తమ్మి, పంచాయతీలో ఏం మాట్లాడారు మరి? ఇక ఏం మాట్లాడతారక్క, ఇటు మామూలు తరపున వాళ్ళు వచ్చిర్రు, అటు పిల్లల తరపున అయితే బొచ్చని మంది వచ్చిర్రు. బాబా పంచాయతీ ఏం పంచాయతీ, ఒక్కరు మాట ఒకరు వింటలేరు. బాబా నేను మాట్లాడింది ఇక నా మీదకే మాట్లాడింది అది. పిల్లల అమ్మ ఇక సర్పంచ్ ఏం చేసిండు, వాళ్ళిద్దరికి ఏజ్ ఉంది, పెళ్ళయింది కాబట్టి ఎవరు ఏం చేయలేరు, పంచాయతీలు వద్దు లొల్లిలు వద్దు, ఇద్దరు కలిసి ఉంటే అటు చేసుకోరు, ఏదో మాట్లాడుకోరని వాళ్ళకి వీళ్ళకి చెప్పిర్రు, అయిపోయింది. ఇక కాదురా నడవ, నువ్వెందుకు పోయినావు? మరి మీ మామ మాట్లాడుకోకపోవునా? అన్న ఆ పిల్లోళ్ళమ్మ మంచిది కాదా నిన్న, మరి వాళ్ళిద్దరిని ఒప్పుకుందా? అబ్బో అదేడు ఒప్పుకుందిరా చెల్లే. వామ వాడు బెదిరింగా వీడు బెదిరింగా పంచాయతీలు అంతమంది మధ్యలో మాట్లాడుతుందిరా లేచి. నాకైతే భయమే అయింది. కాదే నడవకంటే వాళ్ళు మాట్లాడతారే, నేను పోయిందే మాట్లాడనీకాయ. అయినా నేను ఎక్కువేం మాట్లాడలే, ఏదో జర అది అన్న అంతే. కానీ ఇక ఆయన ఆడికి ఆ పెద్ద మనిషి సర్పంచ్ మంచిగా మాట్లాడిండు, ఇక ఎక్కడెక్కడ అయిపోయింది. వాళ్ళ అవ్వ ఒప్పుకునే రకం కాదురా. అబ్బో నువ్వు అన్నట్టు ఒప్పుకునే రకం కానే కాదు. కానీ ఇక పెద్ద మనుషులు సర్పంచ్ కలిసి అయితే అంతా కలిసిమెలిసి ఉండాలి. ఇక ఇద్దరు కలిసి ఒకతడ దావత్ పెట్టుకోవాలని నిర్ణయం చేసిర్రు. కానీ మరి ఈమె అలా కులపొలం తీసుకొని మామూలు ఇంటికి వస్తుందో రాదో ఏం తెలియదు నాకైతే. అవునా సరేతి, మరి దావతు ఎన్నడు పెడుతుండొచ్చురా? అన్న మనం కూడా పోతామా? మనం ఎందుకు పోమరా, అందరం పోతాం. ఈ వారం 10 రోజుల్లో పెడతారు కావచ్చామా. మరి ఇక వాళ్ళు వచ్చి మాట్లాడి ఒకటే ఉంది, ఇక వాళ్ళు ఎందుకు లేట్ చేస్తారు, ఎక్కడెక్కడ కొడతారు కదా. సరే అవును గాని నీ పిల్లం ఎందుకు కలిగిపోయిందట్రా? అడిగినావు మీ మామను? గట్టిగా అడుగుతా అంటివి కదా. అంటవేమ్రా మా మామను గట్టిగా
కడుగొస్తా పీకి పడగొడతా అని అంటివి గారా ఏమైంది మరి? నీ అవ్వ అడిగినే వాళ్ళే పంచాయతీలు ఉన్నాయి, ఆ పంచాయతీలు ఈ పంచాయతీ పెట్టాలా మళ్ళీ నేను? మరి దానికి తెలియదు అట్నా, అందుకే నువ్వు ఓకురా బాడకవు నేను పోయి గట్టిగా అడుగుతారా అని చెప్పిన. నా మాట వినకుండానే ఉరుకుతివి. అరే చెప్పిండే మా మామకి అన్నీ చెప్పినా, చెప్పకుండా వచ్చింది మా అమ్మకి ఇట్నే వస్తుందా అని చెప్తే తిట్టిండు. అర్థమవుతుందా? ఇక వస్తుండొచ్చు ఎక్కడెక్కడ అయిపోయినాక, మళ్ళీ మనం మొత్తంగా పోయి తీసుకోద్దాం తీయగా. ఇక నువ్వు గట్లనే మెత్తగా మాట్లాడుకుంటూనే ఉండు, అది పోతూనే ఉంటది. ఇక మనం పోయి రోల్కత్తనే ఉంటాం. అరే నువ్వు కూడా పిల్లకి ఒకసారి గట్టే చెప్పుకోరా, ఊకుకే పోతే అట్లా ఇజ్జత్ పోతుందని. మాట్లాడతా ఇక వచ్చినాక ఏదో ఒకటి చెప్తా కానీ మీరు హాస్పిటల్ పోయిచ్చిర్రు అక్క? పోయినాం రా, మొన్న పోయినాం, ఇవాళ కూడా పోయినాం. మళ్ళీ ఇవాళ ఎందుకు పోయారు? మొన్న పోయేసరికి అర్జెంట్ పని ఉందని హైదరాబాద్ పోయిందంట డాక్టరు. ఇక మళ్ళీ ఇవాళ రమ్మన్నదని పోయినాం. అవునా? మరి హైదరాబాద్ పోయిటా ఏమనకు ఒక మాట అయిపోవచ్చుగా. ఆమెకి మనలాంటి వాళ్ళు 100 పేషెంట్స్ ఉంటారా, ఎవరికని చెప్తుంది? అది కూడా కరెక్టేలే, మేడం మస్తు బిజీ ఉంటుంది పాపం, ఏం పని మీద పోయింది. కాదక మరి బాగా వచ్చిండా? వచ్చిండు, మొన్న వచ్చిండు, ఈ రోజు కూడా వచ్చిండా? మరి ఇంటికే రమ్మని పోయినా ఇవాళ? ఏ పని ఉందని అటు నుంచి అటే పోయిండ్రా. మంచిగా మాట్లాడిండా? మంచిగా. మీ అత్త మీ మామ ఏమన్నారా అట్లా? ఏం చెప్పలే నాకు. ఏం చెప్పలేదా? సరే అన్న తిందుదా ఫస్ట్. ఏ వద్దురా, నేను ఇప్పుడే తినలే. అక్కడ ఎప్పుడు తిన్నావో ఏం కత్తనోరా, తిందుపా. మీరు తిన్నారా? మేము తిన్నాం, నువ్వు తినుకో. సరే పరి.